తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు తెలంగాణ రాష్ట్ర సీఎంతో దోబూచులాడుతున్నాయి. ఆయనతో నేరుగా పెట్టుకోవాలని సిద్ధమైపోయాయట. తమ ఆసుపత్రికి చెల్లింపులు జరగకపోతే అనేది సమ్మె ద్వారా చూపించాయి. అయితే అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అన్న సంగతి కార్పొరేట్ ఆసుపత్రులకు తెలియడం లేదు. రేవంత్ రెడ్డి ఒకసారి వారి మీద దృష్టి పెడితే ఏం చేస్తారో కూడా తెలియక సీఎంతో చికాకు ఎవ్వారం చేస్తున్నారట. ఈ విషయాన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటళ్లలో పెద్దగా పట్టించుకున్నట్లే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కన్నెర చేస్తే ఏమవుతుందో తెలియడం లేదట. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వైద్య విద్యా విషయాల్లో ప్రైవేట్ సంస్థలు షాక్ ఇస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్స్ పథకం కింద నిధులను విడుదల చేయడం లేదని ప్రైవేటు కళాశాలలను బంద్ చేయాలని యాజమాన్యాలు నిర్ణయించారు. ఈరోజు కొన్ని కళాశాలలను బంద్ చేశాయి. దాదాపు 1800 కోట్ల రూపాయలకు సంబంధించిన టోకెన్లు ఇచ్చినప్పటికీ వాటికి సంబంధించిన నగదు చెల్లింపు జరగడం లేదని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చెప్తుంది. అవి చెల్లించేంత వరకు కళాశాలను బంద్ చేస్తామని ప్రభుత్వానికి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ప్రైవేట్ కళాశాలలు సరైన అధ్యాపక సిబ్బంది లేకుండా కేవలం రికార్డులోనే చూపుతూ విద్యార్థుల సంఖ్య విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారని అనుమానిస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రైవేట్ కళాశాలల విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నివేదిక సమర్పించారు. అనేక ఇంజనీరింగ్ కళాశాలలు సరైన వసతులు లేకుండానే విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేయడానికి, ఫీజు రియంబర్స్మెంట్స్ కింద దోచుకోవడానికి సిద్ధమయ్యాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.